వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన స్కిల్ ప్రోస్ ట్రీస్ నర్సరీలో ప్రత్యేక ఆకర్షణ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయిన రోగి. మహాకుంభమేళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లిజ్నావర్. హైదరాబాద్ కుషాయిగూడ డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒకసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్ధమైన బస్సులు. యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై చేతికి సంఖ్యలతో ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్న కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు. పెరిగిన ధరలతో దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విఫలమైందని మండిపడ్డారు. అదానీ అంబానీలకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సవరించాలి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు న్యాయంగా. సవరించాలి తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లు. సవరించాలి తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హన్మకొండలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల మరి చేపట్టడం జరుగుతా ఉంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు గాని మధ్యతరగతి వర్గాలకు గాని తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి మరి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని సూచనలు సలహాలు వామపక్షాలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు బీజేపీ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందులో ముఖ్యమైనది 200 మంది బిలియనీర్స్ ఈ దేశం లోపల ఉన్నారు. వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ 4% వెల్త్ ట్యాక్స్ వేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ మేము 12 లక్షలకు తీసుకొచ్చినామని చెప్పేది గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అది కేవలం 12 లక్షలు అంటే ఈ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మధ్యతరగతి ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం కాదు, మీకు నిజంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 200 మంది బిలియనీర్స్ ఎవరైతే దేశం లోపల ఉన్నారో వాళ్ళ మీద 4% వెల్త్ ట్యాక్స్ వేయండి. మీరు ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ అని విధిస్తా ఉన్నారో అది నామమాత్రంగా విధిస్తా ఉన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ను మీరు పెంచండి. దాంతో పాటుగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి చట్టబద్ధంగా ఎంఎస్పీని మినిమం సపోర్ట్ ప్రైజ్ చట్టబద్ధంగా మరి అమలు చేసేటువంటి మరి చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకురండి. దాంతో పాటుగా ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో దాన్ని మరి నిధులు పెంచండి. దాంతో పాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ని తీసుకురండి. అదే విధంగా వైద్య రంగానికి కేటాయించినటువంటి నిధులు పెంచండి. ఫుడ్ సబ్సిడీని పెంచండి. అదే విధంగా దక్షిణ రాష్ట్రాల మీద మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తా ఉన్నారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో కేటాయింపులకు మీరు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు. వీటికి కేటాయింపులు మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విభజన హామీలు ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేశారు. ఇప్పటికీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బయ్యారం పరిశ్రమ కావచ్చు, కాజిపేట కోచ్ పరిశ్రమ కావచ్చు, అదే విధంగా ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఐఏఎం కావచ్చు, ఇంకా అనేక సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి అనేకం రావాలి. కానీ వీటికి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మరి చేస్తా ఉంటే ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు చోద్యం చేసుకుంటూ
మాయమాటలు చెప్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు. మీకు నిజంగా బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ మంత్రులు ఇక్కడ ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్రం మీద కొట్లాడండి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి, లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉంటాయి. అంబేద్కర్ దగ్గర నిరసన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, రైతాంగానికి, కార్మికులకు ఈ బడ్జెట్ లో అన్యాయం చేసింది. ఈ సవరించే బడ్జెట్ లోనైనా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, కార్మికులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ఒకటి. రెండోది, తెలంగాణకు 10 సంవత్సరాల కింద విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి వామపక్షాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాలందరూ కూడా వామపక్షాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, మరణశిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ, అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆధారాల పేరుతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ, మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా అధికారి టి శారద తెలిపారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ పేట సంకల్బాగ్లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అభిప్రాయాలను మా దృష్టికి తేవడం, మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం ఈ జిల్లా యంత్రాంగం యొక్క పని. అవునా? 4 గంటలకు బెల్లు కొడతారు, టైం అవుతుంది నాకు తెలుసు. మీ ప్రిన్సిపాల్ గారు ముందే చెప్పారు. ఏది ఏమైనా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది కదా. కానీ అసలు విషయాలు తెలుసుకోకపోవడం కూడా తప్పు. అవునా? కాబట్టి చట్టాలను గురించి, మీకున్న హక్కులను గురించి వాటిని మీరు అవగాహన చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మేడం గారు ఫస్ట్లో అడిగినారు, పేపర్లో చూస్తారా, మీరు పేపర్ చదువుతారా అని. పేపర్ ఎంతమంది చదివినారు ఈరోజు? ఏమిటండి లౌకిక వేధింపులు అన్నారు. అవి ఏమిటి, ఎట్లుంటాయి అవి అనేది మీకు తెలియాలి. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీకు బ్యాటరీస్ ఇట్లాంటివన్నీ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు లేదా పోతున్నారు, ఎవరన్నా మీకు ఒక సైగ చేసినట్లు కానీ, లేకపోతే కళ్ళతో చూసినట్లు కానీ, చేతితో సైగ చేసినటువంటి ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళని ఏమంటారంటే, ఒకసారి 2 సార్లు అంటే ఏదో పట్టించుకొని పోతారు. ఎక్కువ సార్లు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అది లౌకిక వేధింపులు అని అంటారు. దాన్ని అట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ముందుగానే దాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు కూడా తెచ్చారు. ఎందుకంటే తీసుకోవడం జరిగింది. మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, రక్షించుకోవాలా అనేది కూడా మీ అందరూ ఆలోచించాలా. మన మధ్యలో మన సార్ వాళ్ళు, మేడం వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం. ఈ కార్యక్రమాన్ని మన లీగల్ ఆఫీసర్ ఉన్నారు, తను నడిపిస్తారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు వెనకాల శిక్ష ఏదో శిక్ష నిలబడుతుంది. బాలల పరిశీలన గృహం అంటే అబ్జర్వేషన్ హోమ్ అని చెప్పేసి ఉంటదన్నమాట. అంటే అక్కడ కొన్ని రోజుల వరకు జనరల్ గా సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో గల శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం 16వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గురు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో జ్యోతి రామారావు శర్మ వారి వైదిక నిర్వహణలో వేద పండితులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాద అర్చనలను తీవ్ర ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, గురురాజ్ స్వామి, గొల్లూరి రాములు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో వింతైన రూపం, ఖరీదైన సిల్క్ ప్లోస్ ట్రీస్ చెట్లను కడియం మండలం కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీ అధినేత మల్లు పోలరాజు దక్షిణ అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల నుండి ప్రత్యేక కంటైనర్ల ద్వారా 75 రోజుల క్రితం షిప్లో చెన్నై రాగా అక్కడ నుండి ఈ వారంలోనే తన నర్సరీకి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ప్రేక్షకులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 100 ఏళ్ల వయసు గల ఈ వృక్షాలపై ఆయన వివరాలను వెల్లడిస్తూ ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమై వింత వింత ఆకారాలలో ఉన్న ఈ భారీ వృక్షాలు ఇప్పుడు ఈ ప్రాంత సందర్శకులను అబ్బురపరచడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారని, ఈ మొక్కల ఖరీదు సుమారుగా ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్న చిన్న కొమ్మలు వచ్చి రంగురంగులో పువ్వులు పూస్తాయని, అప్పుడు మరింత సుందరంగా మొక్కలు సందర్శకులను అలరిస్తాయని నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. నమస్కారం అండి. మాది శివాంజనేయ నర్సరీ కడిగిపులంక అండి. నా పేరు మల్లు పోలరాజు. నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యవస్థని దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఎత్తుకు ఎదిగి ఎన్నో పెద్ద మొక్కలను కలెక్ట్ చేయడంలో, దేశ విదేశాల్లో ఉన్న మొక్కలన్నీ కలెక్ట్ చేయడం,
ఇక్కడ తీసుకొచ్చి మా నర్సరీలో పెట్టి అమ్మడం జరుగుతుందండి. అలాగే దాంట్లో భాగంగా ఈ రోజున నాకు బయట దేశాల్లో దొరికే ఈ చెరియోసా ఇన్నిగ్నేషన్ అనే మొక్కని మేము తీసుకురావడం జరిగిందండి. ఇది ఇంచుమించుగా 100 నుంచి 120 సంవత్సరాల వయసు గల మొక్కలండి ఇవి. ఈ మొక్కల్లో ఏంటంటే దీని పైన పువ్వులు పూసి మంచి ఆహ్లాదంగా తయారవడంలో ఈ మొక్కకి సాటండి. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని మొక్కలకి ధీటుగా మన ఇండియా కూడా ఏమాత్రం వృక్ష సంపదలో తీసిపోదనే దాన్ని మనం గర్వకారణంగా చెప్పుకోవడం కోసం ఈ విదేశాల్లో ఉన్న మొక్కలు కూడా తెచ్చి ఇక్కడ మన నర్సరీల్లో పెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్స్పీరియాలో కూడా ఇలాంటి మొక్కల్ని డిస్ప్లేలో పెట్టారండి. అలాగే ఇక్కడ మా నర్సరీలో కూడా చాలా రకాల మొక్కల్ని 100-120 సంవత్సరాల వయసు గల మొక్కలను పెట్టి అందరినీ ఆహ్లాదపరుస్తూ ఇక్కడ అమ్మకానికి మేము పెట్టడం జరిగిందండి. ఇంచుమించుగా దీన్ని మేము 3 మొక్కలు తీసుకొచ్చామండి. ఈ 3 మొక్కలు కూడా ఒక్కొక్కటి ఇంచుమించుగా 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు మేము చెప్తున్నామండి. అలాగే ఈ మొక్కల్లో భాగంగా దీనికి కావలసిన వసతులు మన ఇండియాకి తగిన వాతావరణానికి అనుకూలంగా దీని శాస్త్రీయ పద్ధతుల్లో దీనికి ఫీడింగ్ కానీ దీన్ని ఎదుగుదలకు కానీ అన్ని మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఇవన్నీ తీసుకుని ఫుల్ సెట్ అయిన తర్వాత మాత్రమే కొనుగోలుదారులకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ మొక్కల్ని అన్ని తెచ్చినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. ఇండియాలో అన్ని రకాల మొక్కల్ని చూపించడం చాలా ఆనందకరమని నేను తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. పెద్దపల్లి జిల్లా రామగుండం జనగామ గ్రామంలోని లింగేశ్వర ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా అన్ని దేవాలయాలకు తూర్పున వెలిస్తే ఇక్కడ మాత్రం దక్షిణాన వెలిసింది. ఈ ఆలయానికి పురాతన గ్రామమైన జనగామలో 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 స్తంభాలతో ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయానికి తూర్పున పూల చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంటుంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట. అలా ఈ కాలం నుండే ఆ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క 5 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఉదయం 8 గంటలకు హారతి తీర్థ ప్రసాద వితరణ, తదనంతరం కూడా ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకించి ఇక్కడ ఆ యొక్క కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు సౌకర్యార్థం. ఈ యొక్క రాత్రి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. లోక కళ్యాణార్థం సాయంత్రం 5 గంటలకు గోధులిక సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఊరేగింపుగా జనగామ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం ఇక్కడికి ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు కళ్యాణం అయిపోతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ సమయంలో రాత్రి 12 గంటల 5 నిమిషాలకు బిల్వాష్టోత్తర శతనామావళి పూజ, తదనంతరం లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకము, హారతి,
తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మరుసటి రోజైన 27 బేస్తవారం నాడు శివరాత్రి తెల్లారి ఆ రాత్రి కూడా ఇక్కడ కొంత వేల సంఖ్యలో కూడా అందరూ జాగరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా భక్తులకు సౌకర్యార్థం చలువ పందిర్లు, మంచి నీళ్లు, అదే విధంగా ఈసారి భక్తులకు ఇన్ని రోజులు కొంచెం మనకు బాత్రూమ్స్ కూడా లేకుండే. ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క సహకారంతో ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం అయిపోయినాయి. అదేవిధంగా ప్రత్యేకించి గోదావరి నదికి పుణ్య స్నానాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక ఉన్న ప్రాంతంలో భక్తులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ యొక్క భోలాశంకర్ను దర్శించుకొని పూజించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తున్నాము. శ్రీ శ్రీలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతి సంవత్సరము జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీడియా మిత్రులు వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన గతముల కంటే ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్న సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మొత్తంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈసారి చాలా ఉత్సవాలు చాలా ముందెన్నడూ లేని విధంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లకు మేము సిద్ధమవుతున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నవాతో కలిసి ప్రయాగ్ మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఆయన త్రివేణి సంగమం వద్దకు బోట్లో చేరుకొని గంగామాతకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశమని పవన్ చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. थोड़ा स्पेस लेंगे, स्पेस కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నిహల్లి గ్రామంలో శ్మశాన సమస్య పరిష్కరించాలని దళితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. తమ గ్రామంలో దళితులు నివాసం ఉండే ప్రాంతంలో బీసీ కులస్తులు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేస్తున్నారని వారు తెలిపారు. శ్మశానం కోసం అధికారులు స్థలం కేటాయించిన బీసీలు తమ ఇండ్ల వద్ద శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. మాదిగల ఇళ్ళ ముందు కూడా
ఎలాంటి మరి గవర్నమెంట్ నుంచి శ్మశాన వాటిక లేకున్నా కూడా అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా మరి చట్నపల్లి గ్రామానికి చెందినటువంటి 9 బీసీ కులాలు కూడా ఏకం చేసి మాదిగ ఇండ్ల ముందు కూడా పూడ్చుతున్నారు. మరి ఎక్కడైతే ఆ గ్రామంలో అన్ని కులాలకి 125, 126లోన అన్ని కులాలకి 3 ఎకరాల 54 సెంట్లను మరి శ్మశాన వాటికి ఏర్పాటు చేసి అసలుకి శ్మశాన వాటికే కాకోకుండా అక్రమంగా మాదిగల ఇండ్ల ముందు 113 సర్వే నంబర్లు కూడా పోయడం ఈ దేశానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి ఈ భారతదేశంలోన మరి చట్నపల్లి మాదిగలకు జీవించే హక్కును హరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ. నిజంగా మరి మేము 3వ తేదీ నుంచి కూడా మహా ఉద్యమాలు కూడా మే చట్టపల్లి మాదిగలు కానీ మా జైపీఎం ఎంఆర్పిఎస్ సంఘం కానీ పోరాటం చేస్తే అయ్యా మా ఇళ్ళ ముందే శవాలు పుడుతున్నారు, శ్మశాన వాటికి వదిలేసి ఇక్కడే మరి అక్రమంగా మరి ఎంతోమంది సహకారంతోన రాజకీయ నాయకుల ప్రోత్బలంతోన కావాల్సిగా మాదిగలకు ఎవరు సపోర్ట్ ఉండరనే ఉద్దేశంతో కూడా అక్కడే పుడుస్తున్నారు. తక్షణమే దాన్ని మరి ఏదైతే ఉందో అక్కడ మరి ఖాళీ చేయించి శుభ్రం చేసి ఏదైతే శ్మశాన వాటికి ఉందో అక్కడే పుడ్చాలని కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ మరి ఆదోని సబ్ కలెక్టర్ కానీ మరి అర్జీ మాది వచ్చేసి చట్నపల్లి గ్రామము, మంత్రాల మండలం, కర్నూలు డిస్టిక్. మాకు వచ్చేసి శ్మశాన వాకిట్ వచ్చేసి 125, 126 సర్వే నంబర్లోన శ్మశాన వాకిటిని ప్రభుత్వము కేటాయించింది. ఆ యొక్క శ్మశాన వాకిట్లోన బీసీలు అనే వ్యక్తులు దాన్ని కబ్జా చేసుకొని పంటలు పండించుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. శ్మశానం వచ్చేసి మా ఎస్సీ కాలనీలో రస్తాపారం బాగుంది, దాంట్లోన శ్మశానాన్ని పూడ్చుకుంటున్నారు. కానీ మా ఇల్లు ముందే అదే మేమేమో మా ఉద్యమం ఏమంటే ఈ శ్మశానం ఎక్కడైతే కేటాయించారో అక్కడ తీసుకెళ్ళాలని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాము. అది గవర్నమెంట్ వాళ్ళైనా మనకి కలెక్టర్ సార్ అయినా సబ్ కలెక్టర్ కానీ డిఎస్పి సార్ కానీ ఇంతవరకు మాకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదని మేము మళ్ళీ ఇక్కడ వచ్చినాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.